సుమారు 5 సంవత్సరాల క్రితం రాజమౌళి నాన్నగారు ప్రభాస్తో సినిమా తీయాలండి, కథ రాయండి అన్నారు. అది రాజుల కథ అయి ఉండాలి, ఎందుకంటే ప్రభాస్ రాజు కాబట్టి. ఒక మిర్చి లాంటి సినిమా తర్వాత 5 years he dedicated himself for this project. కానీ ఒకవేళ ఆడకపోయి ఉంటే రాజమౌళి తనకి అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్, నేను అనుకున్న తీసాన్ని ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. కానీ ప్రభాస్ కి ఒక 5 సంవత్సరాలు పీక్ లో ఉన్న ఒక ఆర్టిస్ట్ గా 5 సంవత్సరాలు పోయి ఉండేది. డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు, సినిమా మీద నమ్మకంతో అకుంఠ దీక్షలో పనిచేసే ప్రభాస్. ఇది చాలా సార్లు చెప్తూ ఉంటాను, తను లేకపోతే అవ్వదు బాహుబలి టైటిల్ పెట్టినందుకు. బట్ వాట్ ఎవర్, తనంత డెడికేషన్ పెట్టకపోతే అవ్వదండి పాసిబిలిటీ. ఎవరు ఎంత కష్టపడినా ఇండస్ట్రీలో చాలా చాలా జలిసి ఉండేది. ఇది బాహుబలి గారు అది ఫ్లాప్ అవ్వాలని 95% కోరుకున్నారు. బాహుబలి రిలీజ్ అయిన ఫస్ట్ డే చాలా నెగిటివ్ టాక్ ఉంది సినిమాలో. ఒక డిస్ట్రిబ్యూటర్ని అడిగితే బాహుబలి కాదు సార్, ఎగ్జిబిటర్ బలి, డిస్ట్రిబ్యూటర్ బలి, ప్రొడ్యూసర్ బలి అని. బాహుబలితో ఏమైందంటే మన తెలుగుకి హోల్ ఇన్ వరల్డ్ మార్కెట్ ఓపెన్ చేశారు. film that's breaking barriers and crossing boundaries. ఆయన గనక బాహుబలి తీస్తుండకపోతే ఈ రోజున ఈ సైరా నరసింహారెడ్డి వచ్చి ఉండేది కాదు. ఆయన మన తెలుగు సినిమాకి భారత వ్యాప్తిగా ఒక దారి లేచేశారు ఆయన. శభాష్. definitely inspired by Bahubal's success. Whole film Bahubali was possible because of this man.